హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక కొత్త అప్డేట్ అనేది అయితే తెచ్చానండి. సో మీరు వీడియో అనేది దయచేసి స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ మీకు వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేసేయండి. సో పదండి, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గవర్నమెంట్ అనేది అయితే ఒక కొత్త గుడ్ న్యూస్ అప్డేట్ అనేది అయితే తెచ్చిందండి. సో గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేసిందంటే, మనకి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ గవర్నమెంట్లో కట్టిన డబుల్ బెడ్రూమ్లు, అంటే కేసీఆర్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో టోటల్గా మనకి ఇన్కంప్లీట్ వచ్చేసి 1,61,000 ఇల్లులు ఉండగా అందులో 640 crores అనేది అమౌంట్ పెట్టి మనకి ఇల్లులు అంటే డబుల్ బెడ్రూమ్లు అనేవి అయితే కొన్ని కన్స్ట్రక్షన్ అనేవి చేసి వాళ్ళకి 98,000 మెంబర్స్కి అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే చేయడం అనేది జరిగిందండి. సో రిమైనింగ్ మనకి 69,000 అయితే ఉన్నాయో పెండింగ్ డబుల్ బెడ్రూమ్లు, ఆ పెండింగ్ డబుల్ బెడ్రూమ్లను ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి ఎవరైతే బెనిఫిషియరీస్ అయితే ఉన్నారో, ఎవరైతే అర్హులు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని ఎంపిక అనేది చేసి ఈ 69,000 డబుల్ బెడ్రూమ్లు అనేవి డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళకి 5 lakh రూపీస్ అమౌంట్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి అర్హులు వాళ్ళకి ఇచ్చిన అమౌంట్తోనే కంప్లీట్ చేసుకోవాలి అనేసి అయితే గవర్నమెంట్ అనేది డిసైడ్ చేసింది. సో ఈ డిసిషన్ అనేది ఎందుకు తీసుకున్నారంటే, ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంటే అవన్నీ పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసి ఇస్తే కనుక ఇంకా చాలా రోజులు అనేవి పట్టొచ్చు అనేసి అయితే ఈ డిసిషన్ అయితే తీసుకున్నారండి. సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు టోటల్గా 98,000 ఇల్లులు అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే చేశారు. ఆ అంటే మనకి 98,000 మెంబర్స్కి ఈ 640 crores అమౌంట్ అనేది పెట్టి ఈ పెండింగ్ వర్క్లు అనేది అయితే కంప్లీట్ చేసి ఇవ్వడం అనేది అయితే జరిగింది. సో అతి త్వరలో మనకి ఈ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెలెక్ట్ చేసి మనకి ఈ ఇల్లులు అనేది అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరికైనా పేర్లు అనేవి రాకపోయినా ఎవరు కూడా వరి అవ్వద్దు, ఎందుకంటే మనకి ఇంకా వచ్చే చాలా ఫేసెస్ ఉంటాయి. సో వాళ్ళకి మనకి G+3 కానీ G+4 కానీ కట్టివ్వడం అనేది అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఎవరైతే నిరుపేద కుటుంబం నుంచి ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనకి ఈ డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, 2 BHK కానివ్వండి, G+1 ఆర్ G+3, 4 ఏదైతే ఉన్నాయో అవి అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. వీడియోని లైక్ చేయండి.